నా మనసునే దోచుకున్నాడు. ఈ పుత్తడి బొమ్మను నా ప్రేమ సామ్రాజ్యానికి రాణిగా చేస్తాను. రవి, చందమామ కన్ను గుట్టె సందె వేళ సిగ్గుమల్లి పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లి పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రారా పంచదార మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ జాజి మల్లి మనసు నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా బాలింది పొత్తు వడ్డించు ముద్దు తప్పులన్నీ చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెత్తి తిప్పుకుంటా కంకిళ్ళు పట్టు కవ్వింత కొట్టు నిష కళ్ళ నీడలో హుషారైన ఓ కళ రసాలమ్మ కోనలో పసందైన చలిపి చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటీళ మంచి కాడుంది రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ మొక్కుకుంటా పాల బుక్కలోని మొక్కలన్నీ ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంట చేరకున్న సిగ్గులన్నీ దోచుకుంటా నీకు పెళ్ళు పట్టు రెక్కలెత్తి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు గులాబీల తోటలో
కులాసాలు పండని పెదనమ్మ పేటలో పదనెన్ను పాడని చిలకమ్మ నీ కోసం చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లె పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రారా పంచదారా మాపతేడా తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ తోడనోలి కొట్టగానే కొనసాగి రవి పద్మ రవి ఈ క్షణంలో రవి ఈ క్షణం నీకు ఏమనిపిస్తుంది? నీ బిగి కౌగిల్లో ఇలానే కాపురం ఉండాలనిపిస్తుంది. అబ్బా ఇంకేమనిపిస్తుందో? ఎర్రని నీ బుగ్గల్లో కొరుకు తినాలనిపిస్తుంది. అబ్బాయి గారికి ఆశలు చాలానే ఉన్నాయి. చందమామ లాంటి అమ్మాయి పసందుగా పక్కనుంటే ఆశలకు అద్దుంటుందా? అబ్బా ఏయ్ ఏంటా నవ్వు? నేను చందమామనైతే రష్యావాడు రాకెట్ నా తలపైన దింపాడా? అంటే 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 పొరపాట్లో అలవాటు. చిచి, నువ్వు చందమామ ఏంటి? నా ప్రేమ దేవతవి. అంటే ఏంటి రవి? అంటే అబ్బా ఆగండి బాబు, సందు దొరికితే చాలు పాపం. పద్మ రవి అటు చూడు, ఆ కొమ్మపై చిలకా గోరింకలు ఏం చేస్తున్నాయో. అవి రెండు ఏం చేస్తున్నాయి అంటే ఒకదాన్ని ఒకటి ఎంత చూడముచ్చటగా ఊసులాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయో. ఆ పక్షులు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే వాటిలాగే మనం కూడా ఊసులాడుకోవాలి అనిపిస్తుంది. కరెక్టే, నాకు అదే అనిపిస్తుంది. కానీ కానీ ఏంటి రవి? మన ఆశలు ఎండమావులు పద్మ. రవి అవును పద్మ, మన ఆశయాలు నీటి మీద రాతల్లా అనిపిస్తున్నాయి. రవి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? పద్మ రవి అంటే ఏంటి నీ అనుమానం? అనుమానం కాదు పద్మ, ఆచారాలు. ఏమిటి రవి అసలు అర్థం ఏంటట్టు చెప్పు కొంచెం. తరతరాల మన ప్రేమ పదిలం కాదు పద్మ. రవి మన ప్రేమకు పెద్దలు సమ్మతించరు. ఏంటి నువ్వు అంటుంది? మన ప్రేమకు ఆచారాలే అడ్డుగోలైనాయి పద్మ. అంటే అంటే నువ్వు నువ్వు నన్ను నన్ను మోసం చేస్తున్నావా రవి? రవి నువ్వే సర్వస్వం అని నమ్మాను. నా జీవితాన్ని ఆవుకొని నువ్వు నా వాడిపై సుఖం తీరాలు చేరుస్తావనుకున్నాను. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా రవి? నన్ను మోసం చేస్తున్నావా రవి? పద్మ రవి ఇవన్నీ కాదు, నువ్వు నిజం చెప్పు. నన్ను నన్ను నువ్వు నన్ను నువ్వు ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాను. మరంతే ఈ అనుమానం ఇవన్నీ ఎందుకు రవి? తరతరాల నుండి మనలాంటి ప్రేమికులు వేధిస్తున్న సమస్య. ఏమిటది? కులం, మతం, ఆస్తి, అంతస్తు. మనకేంటి రవి పని అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు పద్మ, మీ నాన్నగారు అనుకోవాలి కదా. అసలు కులంతో మనకి ఎటువంటి పని లేదు రవి అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు పద్మ, మీ నాన్నగారు అనుకోవాలి కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే మీ నాన్న గజపతి గురించి అందరికీ తెలిసిన విషయమే. కేవలం డబ్బు మనిషి. ఎలాంటి తప్పుడు పని చేసైనా డబ్బు సంపాదించాలంటారు. కులమత పట్టింపు ఎక్కువ. అలాంటి మీ నాన్నగారు నాలాంటి కులం తక్కువ అని అల్లుడుగా అంగీకరించరు. ఇక మన పెళ్లి జరగదు రవి. అవును, కులమతాల పిచ్చిలో కుళ్ళుకుపోయింది ఈ సంఘం. ఆచారాల ముసుగుతో అందంగా కనిపిస్తుంది. అంటే ఏంటి రవి? ఆచారాలు కులమతాలను వీటిని అతిక్రమించలేమంటావా? బూచు పట్టిన సమాజంలో కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేమంటావా? కుళ్ళిపోయిన ఈ సంస్థలో నవ చైతన్యాన్ని సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకోలేమంటావా? చెప్పు రవి, చెప్పు. నువ్వు ఆ మాత్రం ధైర్యంగా ఉండు పద్మ, మనం ఏదైనా సాధించగలం. రవి ఈ పద్మ ఎప్పుడు నీ కొరకే ఉంటుందని గుర్తుపెట్టుకో. పద్మ రవి పద్మ రవి రవి
పద్మ, మన పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించకపోతే ఏం చేస్తావు? మా నాన్నగారికి పూర్తిగా గుడ్ బై చెప్పి నేను నీతో వచ్చేస్తాను. పద్మ, అవును రవి, నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు కాదు, నీ మనసు. ఆస్తి అంతస్తు లేకపోయినా నీ మంచిదనం నాకు అదొక్కటి చాలు రవి. పద్మ, నిజంగా నేను చాలా అదృష్టవంతుని పద్మ. లేదు రవి, ఆ అదృష్టవంతం నాది. ఎందుకనో? ఎందుకేంటంటే నీలాంటి మంచి వ్యక్తి హృదయంలో నాకు ఇంత స్థానాన్ని సంపాదించుకున్నాను, అది చాలు. లేదు పద్మ, సమత మమత సంతరించుకున్న ఈ పుత్తడి బొమ్మ నా సొంతం అవుతున్నందుకు నేనే చాలా అదృష్టవంతుని. కాదు, ఆ అదృష్టం అంతా నాది. కాదు, నాది అదృష్టం. కాదు, నాది. సరే గాని నా మామూలు అబ్బచ్చా, తమరు ఇంకా ఏమైనా బుజ్జి పాపాయి అనుకుంటున్నారా? మరి చాటుగా ఇస్తావా? కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తి కళ్ళ కోరి తీర్చుకోవా? కోనల్లు చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే, కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరిలే, సోకిన ఒళ్ళు సోకలు గళ్ళు పడ్డని ఒళ్ళు వదలను, చూపుకే సొళ్ళు తిరిగిన ఒళ్ళు పట్టుకు గిళ్ళు వదలకు, కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో సందెవో షేపు చిందెవో వైపు అందే నీ సోకునే కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిలు తీర్చుకోవా? కొత్తగా తాకు గాయవే హాయి అన్నాయి వయసులే, కళ్ళతో నీకు కళ్ళమేశాను కమ్ముకో నన్ను కుదురుగా, శృతే మిల్చు శృంగారంలో రచే నీకు మేనత్త, కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరిను తీర్చుకోవా? లాటుగా గాలల్ని చాటుగా ఇస్తా
ఇస్తావా కోలు కోలమ్మ గళ్ళ కోగే కాగెత్తు గళ్ళ కోరెలు నేర్చుకోవా పూలండి పూలు జాంకాయలు పూలండి పూలు మల్లెలండి మల్లెలు కాగడ మల్లెలు ఎంత గట్టిగా పెన వేసుకున్నారు నువ్వు అస్సలు ఇటు చూడకు వయసులోని మాట ఆ వయసులోనే అనుకోవాలి కానీ వీళ్ళ చూస్తుంటే నాకే కారిపోతుంది చెమట మా పద్మక్క ఎంత అదృష్టవంతురాలు మా ఆచి కుర్రాన్ని తగులుకుంది ఇలాంటి కుర్రాన్ని 4 రూపాయలు ఎదిరించైనా పెట్టించుకోవచ్చు అయ్యయ్యో చూడు బావా పొద్దుట కందిపోయింది అయ్యా నా సంబరం ఏం బావా నప్పుడే నలిపేస్తున్నావా సుందరం ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధుందా ఓయబ్బో పక్కకు లేని బాధ దూడకొచ్చినట్టు మా బావకు లేని బాధ నీకెందుకక్క ఏం బావా బావా బాగున్నావా నాకేం డబ్బులు లేవే కమ్మలో కలవట్లేదు ఏంటి రూమ్ మార్చాలి ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఏం బావా ఈ మధ్యనే కలిసాలే ఏం బావా నాకెందుకు చెప్పలేదు నువ్వు అతను చెప్తున్నాడు ఏం బావా బాగున్నావా నాకేం డబ్బులు లేవే ఓయబ్బో అందమే అన్నట్టు మీలాంటి వాళ్ళు మీ చదువుకున్న వాళ్ళు మాట్లాడినా అందమే అది సరేగానక్క నీ నుగ్గైన జడలోకి 3 మూరలు పూలుంటే గాని అందం ఉండదు చందం ఉండదు ఏం చేస్తాలే సుందరం పక్కన ప్రియుడు ఉన్నాడే కానీ ఒక అచ్చట లేదు ముచ్చట లేదు ఇక పూలు మాత్రం హ్యాండ్ నుంచి వస్తాయి ఇదిగో అక్క ఈ 3 మూరల పూలు తీసుకొని ముచ్చటగా నీ జల్లో పెట్టుకో పెట్టు ఆగాగక్క పెట్టాల్సిన వాడు పెడితేనే అందం చందం సుందరం ఇదిగో బావా నీ చేతులతో పెట్టు జల్లు మా పద్మక్క ఇప్పుడు ఎంత అందంగా ఉందో మా పద్మక్క ఇప్పుడు ఎంత అందంగా ఉందో సుందరం అలా మాట్లాడితే ఏమనుకుంటాడు తాను ఏంటక్క రాదా పద్మ నేను వెళ్ళొస్తా బాయ్ రవి వెళ్ళొస్తా రవి వెళ్ళొస్తా బాయ్ రవి సుందరం ఏంటక్క కోపం వచ్చిందా రాదా మరి అసలు ఎవరైనా అలా మాట్లాడతారా ఏమనుకున్నాడో ఏంటో పాపం అప్పుడే అలక సీన్ ఎందుకక్క ముందొందగా పడక సీను అమ్మ బాబోయ్ ఎందుకు పనికిరాని సరికంతా ఉంది ఊరి నిండా ఊపిరెళ్ళాడు ఒక్కడు నా వెంట పడడాయే మొన్ననే మా సాల్మన్ బాగు పెళ్ళి అయిపోయింది సర్లే కానీ సుందరం నీకు డబ్బులు కావాలంటే ఇంటికి వచ్చి తీసుకో సరేనా సుందరం ఏంటక్క మరి సింపుల్ గా సుందరి అని పిలవచ్చుగా సుందరి అది సరేగానక్క కొంచెం దగ్గరదా మళ్ళీ మన మాటగా రవిబాబుని రవిబాబుని ఎప్పుడు ఎట్లా లైన్ చేసుకున్నావు నాకు చెప్పక్క నేను ట్రై చేస్తా ఎవరిని రవినా నీ ముఖం చూసినాడు నా ముఖం చూస్తాడు నా అంతటా నేను చూసుకున్నా ఏ ఒక్కడు నా ఎంత పడడా అబ్బా సుందరి
నీకెందుకు చెప్పి గోల్ ఎంత హాయిగా వ్యాపారం చేసుకొని బతక్క. నాకేం తక్కువ? నేనే ఉప్పు కారం తినట్లేదా ఏంటి? ఓ అబ్బా సంబరం. అబ్బో చక్కనమ్మ సిక్కినా అందమే అన్నట్టు నీలాంటి వాళ్ళకైనా ప్రేమలో నాకు ఉంది అంత ప్రేమ. అబ్బబ్బా నీతో నేను బాధ నాడలేనులే కానీ నా దాన్ని నేను వెళ్తున్నా. నీకు డబ్బులు కావాలంటే ఇంటికి వచ్చి సరేనా? ఓ యొక్క సంబరం మొగుడు వచ్చాడని మురిసిపో మాకక్క. రేపు నువ్వు పడే పాటలు గంతకు దగ్గర బంత అన్నట్టు ఎవరికి దగ్గర వల్ల వాళ్ళే ఉన్నారు. నాకు ఏదో సచ్చినోడు రాకపోడా? సరేలే జాంకర్ జాంకర్ నుంచి ఏ కొచ్చేవాడి మొఖం చూశాను. ₹1 అమ్మలేకపోయాను. శెట్టి గారు ఎటో వెళ్తున్నట్టున్నారు. ఏం లేదమ్మా, శాస్త్రి గారికి అది చూపిద్దామని. చూపించేదేదో నాకే చూపించగా. నీ అమ్మ కడుపు మాట నీకు చూపిస్తే నాకు పెళ్ళి ఎట్ట అయితే? ఏం చూపిస్తారు? ఏం లేదు, నా జాతకం చూపిద్దామని. మనకి ఇప్పుడు జాతకాల అవసరం ఏంటో? ఓసలి అమ్మ కడుపు మాడ పెళ్లి చేసుకుందామని ఆడిపోతుందనే మనస్సు. మరి రంగు బొంగు చూసి ఏ పిల్లన్న పెళ్లి కొప్పుకుంటుందా? ఓసని అమ్మ కడుపు మాడ నీతో ఉంటే నాకు పెళ్లి కాదు, పెటాకులు కాదు. వస్తా నీ అమ్మ కడుపు మాడ వస్తా. ఈ శెట్టి గారు పిల్లలు చూస్తే చాలు బజ్జంతా ఊపుకుంటూ పత్రలాగా టొర్లుకుంటూ వస్తాడు. నీ బజ్జ నాకు పిచ్చిదానా. వస్తా వస్తా. ఏం చెప్తావు? అందమైన దారా అండి, సాగరా మల్లెలండి. అబ్బా తగిలేవు. క్షమించండి, మిమ్మల్ని చూడలేదండి. ఓయ్ ఏంది అలా చూస్తున్నావు? చూస్తేనే కరిగిపోతావా? లేదనుకో. అయితే గాని నీ పేరేంటి? నా పేరు కన్నారావు. కన్నారావా? అదేం పేరు? కన్నాలు వేస్తూ ఉంటావా? లేదమ్మా, నా పేరే కన్నారావు. నీ పేరే కన్నారావా? నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానా? అమ్మమ్మ కాకపోతే అక్కలేదు చెక్కలేదు. నేను నీకు మరదలు లాంటి దాన్ని. ఏంటి నోరు అలా తెరిచావు? దోమలు పోతాయి నోట్లోకి. చెప్పుకున్నారా? లేదనకూడదు, కాదనకూడదు. ఖచ్చితంగా అడుగుతున్నా. అడుగు. ఇక అడుగుతున్నాయిగా. అడుగు మరే మరే నీ పేరేంది? ఓ చిన్నాళ్ళ నుంచి అడుగుతున్నా అంటే నేనేదో అనుకున్నా. నా పేరు నీ పేరే? నా పేరు సుందరి. అబ్బా సుందరి ఎంత బాగుందో. ఏం బాగుంది? నీ పేర్లమ్మాయి. నేను బాగాలేదా? నీకే నీ బాగా బ్రహ్మాండంగా ఉన్నావు. కొచ్చేలాగా. నేను అలాంటి దాన్ని కానే కాను. నేను అసలు శిశులైన చిన్నదాన్ని. కావాలంటే చూస్తావా?
అన్నా వద్దు 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 నాకు భయం అన్నారు. ఓయ్ మరే దగ్గర నిన్ను బాబా అని పిలుస్తా. బాబా కేకమాక ఏదో ఓయ్ మరదలు సిచ్చి బావా, మరదలు నా ఊటుకూరు బావా, మరదలు నా బావా, మరదలు బావా బావా అన్నారు. పాట వచ్చాను. అత్తరు సాయి బూరా అత్తరు సాయిబు అత్తరు సాయిబు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చింది. అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చింది. చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చింది. అత్తరు సాయిబు మిస్ వరల్డ్ కప్పును జస్ట్ మిస్ అయి తిరిగి వచ్చా. మిస్ వరల్డ్ కప్పును జస్ట్ మిస్ అయి తిరిగి వచ్చా. అక్కడ చూపని అందం ఒకటి నీకే చూపిస్తా. బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో. బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో. ఆజా బుల్బుల్ దుబాయ్ లేపుకు పోతానంటుందో. అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే. అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే. పిహెచ్డి చేసిన మా మొగుడు పడుతుండే. అందరి మొగుళ్ళ బెగవాడెళ్ళి బిజినెస్ పెడతంటే. అందరి మొగుళ్ళ బెగవాడెళ్ళి బిజినెస్ పెడతంటే. బెగవాడెళ్ళిన మా మొగుడు బేవార్స్ అయ్యిందే. అందరి మొగళ్ళ పిల్లలు లేరని పూజలు చేసొస్తే. అందరి మొగళ్ళ పిల్లలు లేరని పూజలు చేసొస్తే. పిల్లలు లేరని నా మొగుడే నిలదొచ్చిందే. అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు
అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చిందే అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చిందే చూపులతోనే గుండెల నప్పని చూడులు వచ్చిందే అదెంత పని మా ఊర్లో ఎక్కువ మంది నా చేతే దులిపించుకుంటారు. అయితే ఖాళీగా ఉన్నాను తెలుసా. అయితే పర్వాలేదు. ఏ నీదేమన్నా నాకది చాలా రోజుల నుంచి బూజు పట్టు దులిపే వాళ్ళు లేక కోరుకున్నాను. అంటే మీ ఊర్లోని దులిపే వాళ్ళే లేరా? చాలా బూజు పట్టుంటాది. అదొక్కటి దులిపితే చాలు. అదేం మాట అమ్మా, నీ ఒక్కదానికి దులిపితే నాకేం కూలి గిట్టుబాటు అవుతుంది? రోజుకు 10 ఇళ్ళైనా బూజు దొరుకుతుంది. ఒక 10 రూపాయలైనా కూలి పెట్టాలి కదా నాకు. నువ్వు ఇళ్ళ బూజు దులిపేవాడివా? మరి మనుషులకు దులిపితే మధ్యలో వాయిస్తారు మరదలు. అర్థం లేదు పుడతం లేదు. మరి మరి నీ గది దులపొద్దా? నా గది దులిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు పెద్ద బయలుదేరండి పొట్టుగాడి. నేను కూడా దులుపుతామ్మా నీ గది. వద్దులే, నా గది దులిపే వాళ్ళు ఉన్నారు అన్నగా. ఇక బారాదు, ఇక బారాదు. నువ్వా? సుందరం సుందరం ఏంటి బావా? సుందరే అని పిలవచ్చుగా. కరెక్టే. చెప్పు సుందరి. శనక్కాయలు తీసుకో. శనక్కాయలా? ఇది మునక్కాయలు ఉంటాయి సుందరి. అబ్బా, ఎప్పుడు శత్రే బావకి. సరే కానీ కొంచెం దూరం. ఎవరి దగ్గరికి? ఏం తక్కువ కాదులే కానీ కొంచెం దూరంగానే ఉండి మాట్లాడుతుంది.
పూచుకోరాదురా చలి వెలుగు వెన్నెలని నేను తాకదా పెదవులా నీతో చలిగాలులో పూచుకోలేములే